మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, టెక్ దిగ్గజం, ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరైన బిల్ గేట్స్కు లగ్జరీ కార్లంటే అమితమైన ప్రేమ. ఈ ప్రేమే ఆయన్ను తన కలల కారైన పోర్షే 959 కోసం 13 ఏళ్ల పాటు రోజుకు $28 జరిమానా చెల్లించేలా చేసింది. ఈ అసాధారణ కథ గేట్స్ సంకల్పాన్ని, అతని కార్ల పట్ల మక్కువను మాత్రమే కాకుండా అమెరికా కారు దిగుమతి చట్టాలను సైతం సవరించేలా చేసిన ఒక చారిత్రక మలుపునకు కూడా కారణమైంది. పోర్షే 959 కారు అప్పట్లో ఒక సాంకేతిక అద్భుతం. ఈ కారు 2.85 లీటర్ ట్విన్ టర్బో ఫ్లాట్ 6 ఇంజిన్తో నడిచేది. 444 హార్స్ పవర్, 200 మైళ్ల వేగంతో దూసుకెళ్లగలిగే అప్పటి అత్యంత వేగవంతమైన రోడ్ లీగల్ ప్రొడక్షన్ కార్. గ్రూప్ బి ర్యాలీ రేసింగ్ కోసం రూపొందించిన వీటిని కేవలం 337 మాత్రమే తయారు చేశారు. ఈ కారు ధర ఆ కాలంలో సుమారు $2,25,000. 1988లో పోర్షే కొంపోర్ట్ మోడల్ను బిల్ గేట్స్ ఆర్డర్ చేశారు. అయితే ఈ కారు అమెరికా నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ సేఫ్టీ స్టాండర్డ్స్కు సరిపోలేదు. దీంతో బిల్ గేట్స్ కారును సీటెల్ పోర్ట్లో యుఎస్ కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. సాధారణంగా అనుమతి లేని ఇలాంటి వాహనాలను నాశనం చేయడమో లేదా తిరిగి యూరోప్కు పంపిస్తుంటారు. అయితే గేట్స్కు మాత్రం అధికారులు ఒక ఆఫర్ ఇచ్చారు. కారును ఫారిన్ ట్రేడ్ జోన్ వేర్ హౌస్లో ఉంచడానికి అనుమతించారు. కానీ రోజుకు $28 స్టోరేజ్, కస్టమ్స్ బాండ్ ఫీజు, అలాగే సంవత్సరానికి $500 బాండు రెన్యువల్ ఫీజు చెల్లించాలని షరతు పెట్టారు. సాధారణంగా ఎవరైనా ఎందుకు ఇదంతా రిస్క్ అని వదిలేస్తుంటారు. కానీ బిల్ గేట్స్ మాత్రం ఆ షరతుకు ఒప్పుకున్నారు. దాదాపు 13 సంవత్సరాల పాటు రోజువారీ జరిమానా చెల్లిస్తూ వచ్చారు. అలా 13 ఏళ్లలో 4,745 రోజులకు గాను $133,580 జరిమానాగా చెల్లించారు. అదనంగా సంవత్సరానికి $500 బాండ్ రెన్యువల్ ఫీజు కూడా చెల్లించారు. ఈ మొత్తం కారు అసలు ధరలో సగం కంటే ఎక్కువ. అయినప్పటికీ గేట్స్ ఈ కారును తన వద్ద ఉంచుకోవాలనే తన కోరికను వదులుకోలేదు. అమెరికా దిగుమతి చట్టాలను ఏమైనా సవరిస్తారని ఎదురుచూశారు. ఎటకేలకు బిల్ గేట్స్ సహచరుల దీర్ఘకాల పోరాటం 1999లో ఫలించింది. గేట్స్ లీగల్ టీం షోఆర్ డిస్ప్లే చట్టాన్ని రూపొందించి దానిని సెనేట్ ట్రాన్స్పోర్టేషన్ బిల్లో చేర్చడంలో విజయం సాధించింది. ఈ చట్టం 1999 ఆగస్టు 13న అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం 500 కంటే తక్కువ యూనిట్లు తయారైన కార్లు అమెరికా సేఫ్టీ స్టాండర్డ్స్ లేకపోయినా దిగుమతి చేసుకోవచ్చని తెలిపింది. ఈ చట్టం అమల్లోకి వచ్చాక కారులో కొన్ని మార్పులు చేసి చివరకు 2001లో 13 సంవత్సరాల సుదీర్ఘ ఎదురుచూపు, జరిమానా చెల్లింపు తర్వాత తన పోర్షే 959ను చట్టబద్ధంగా అమెరికా రోడ్లపై నడపగలిగారు.